ఫ్రెండ్స్ చేప అయితే నూరుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదేమో ఏమి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. పాపం ఫ్రెండ్స్ చేపలు. అలాగైతే నూరుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగైతే నూరుకోవాలి ఫ్రెండ్స్. రొంప కట్ట ఏమన్నా ఉన్నా కానీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్ వేడి వేడి చేపల కూర తింటే. మా ఊరు చూడండి ఫ్రెండ్స్ ఏ పని చేయకుండా అలా చూస్తున్నాడు. నేను కనపడేలా చేస్తాడు నూరు అడిగి. మా అమ్మ నూరుకోలేకపోతుందని మా అన్నయ్య అయితే నూరుతున్నాడు ఫ్రెండ్స్ హెల్ప్ కోసం. పరా పరా పర పర పర. హాయ్ ఫ్రెండ్స్. ఇలాగైతే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లోపల ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద చేప నూరాలి ఫ్రెండ్స్. ఏపుకుని తినేసి చూపిస్తాం ఫ్రెండ్స్. క్లీన్ చేసుకుని ఇలా పారిపోయాలి ఫ్రెండ్స్. పొట్టలో నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. గో ఫ్రెండ్స్. దీని నోట్లో చూసారా ఏంటి అనుకుంటున్నారా? నాలుగు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కడుగాక ఎంత నీట్గా ఎంత తెల్లగా ఉందో. నిగనిగలు ఆడిపోతున్నాయి ఫ్రెండ్స్ చేప ముక్కలు. ఉప్పు కారం మసాలా పట్టించి నూనెలో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేప చచ్చుకొని బతుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. చేపలు అలా నీట్గా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కున్న తర్వాత మనం ఉల్లిపాయన అయితే నూరుకోవాలి ఫ్రెండ్స్. అదే నుజ్జుగిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ కట్ట అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఆ గ్రైండ్ చేసిన తొందరగా ఫ్రెండ్స్ అందులో ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా వేసుకున్న తర్వాత మొత్తం చేప ముక్కలు అయితే చుట్టూరు పెట్టుకుని మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకున్న తర్వాత బాగా ముక్కలు పట్టేలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కునుముక్కలు ఫ్రై పెట్టుకుని తింటా ఫ్రెండ్స్. అదైతే మసాలా ఫ్రెండ్స్. అది ఎందుకంటే చేప పొట్ట చీల్చిన ఉన్నది ఫ్రెండ్స్ అందులో పెడతాకి పెట్టి చెప్తారు ఫ్రెండ్స్. అందులో చింతపండు అయితే కలుపుతున్నారు ఫ్రెండ్స్. చింతపండు నీళ్ళు అయితే పోతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీన్ని అయితే జొన్న అంటారు. ఏ ప్లేట్ కింద తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. కూరలో వేసుకుంటే ఏంటంటే కలిసిపోద్ది ఫ్రెండ్స్ కూరలో. గ్యాస్ అయితే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. వెలిగించుకుని పెనం అయితే పెట్టాలి ఫ్రెండ్స్ మా అన్నయ్య. పెట్టి నూనె అయితే పోసి మొత్తం ఇదంతా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ ఎప్పుడు సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. స్పీడ్లో పెట్టామంటే మాడిపోద్ది ఫ్రెండ్స్ మొత్తం. ఇది అప్లై అయ్యాక ఇంకో గట్టి ఇందులో ముంచి ఇలా తీసుకొచ్చి ఇందులో పోయాలి ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్ అదైతే వేడి ఎక్కాలి ఫ్రెండ్స్ నూనె. ఇది కూడా గ్యాస్ వెలిగించుకుని ఫైనల్గా 2 గెట్లు నూనె వేసుకుని తర్వాత కూర మధ్యలో ఉండంగా మసాలా అక్కడ ఆడే మసాలా వేసి ఇందులో తిప్పి పుదీనా కానీ కొత్తిమీర కానీ వేయాలి ఫ్రెండ్స్. తిప్పుకొని ఫ్రెండ్స్ అప్పుడు కాసేపు ఉడికిచ్చి అప్పుడు తినాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా నూరిన చేప అయితే ఇందాక నూనెలో వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చేప. కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. కలిపి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఫ్రెండ్స్. పక్కనైతే ఫ్రై అయితే ఉడుకుతుంది. కూర అయితే మధ్యలో ఉంటుంది. కొత్తిమీర అయితే వేస్తున్నాం. దింపేసేటప్పుడు కొత్తిమీర మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. కాసేపు ఉడికి ఫ్రెండ్స్. ఇంతలోపు ఎగ్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీద కూడా లైట్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చేపనైతే ఇటే పక్క అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో అయితే ఎగిచ్చాలి ఫ్రెండ్స్. చేప మధ్యలో ముందైతే గ్యాస్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే స్లో మోషన్ వీడియో ఫ్రెండ్స్. మీకోసమని స్లో 2 మోషన్ గంటలు నూనె అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. జొన్న అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే వేయాలి ఫ్రెండ్స్. కారం అయితే వేయాలి ఫ్రెండ్స్. పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చేప పక్కన అయితే సిమ్లో అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇందులో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసి అయితే ఆర్చాలి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, మా అన్నయ్య అయితే అన్నం మారుతున్నాడు. జల్లిముగుడు అనుకోండి ఫ్రెండ్స్. వెరైటీ జల్లిముగుడి, స్మాల్ జల్లిముగుడు ఉంది ఫ్రెండ్స్. జల్లిముగుడు అయితే చేతులు కాలుతుంది. ప్లేట్ అయితే పెట్టాడు ఫ్రెండ్స్. చూడండి, గింజ అయితే కొంచెం మార్చాడు. ఇంకోండి ఫ్రెండ్స్, యాడ్ చేసారు ఫ్రెండ్స్. బయట కూడా అన్నం అయితే పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే తలకాయ ఫ్రెండ్స్. నాకు ఇష్టమని వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. ఇంకో తలకాయ. చాలే 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 ఫ్రెండ్స్. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదైతే ఇందాక వచ్చిన చేపలు వచ్చిన జొన్న ఫ్రెండ్స్. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే పెద్ద చేప ఫ్రెండ్స్. పెద్ద చేప ఫ్రెండ్స్. ఇప్పుడైతే తినే వీడియో చూడండి, ఆనందించండి. జొన్న అయితే తింటున్నాడు ఫ్రెండ్స్. ఇదైతే జొన్న ఫ్రెండ్స్. వైట్ రైస్, చేప తలకాయ, చేప ఫ్రై, చేప తలకాయ, జొన్న, వైట్ రైస్ ఒకటి. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఎలాగైనా తింటే కామెంట్ చేయండి. అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూసుకుని జాగ్రత్తగా తినాలి ఫ్రెండ్స్, లేకపోతే గొంతుకులో పట్టేస్తాయి ఫ్రెండ్స్.
ఇదైతే చేప తలకాయ ఫ్రెండ్స్. చేప గుండె ఎక్కడ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఆల్రెడీ తెలుసు. చాలా బాగుంది కాంబినేషన్